కుంభరాశిలో ఉన్నటువంటి రాహువు 23వ తేదీ నవంబర్ మాసం 2025 సంవత్సరంలో ప్రొద్దుట 9:29 ఈ రాహువు శతభిష నక్షత్రంలోకి ప్రవేశించబోతున్నాడు. ఇలా ప్రవేశించినటువంటి పక్షంలో ఏ రాశిల వారు అదృష్టవంతులు, ఏ రాశిల వారికి పరీక్షా సమయంగా ఉంటుందనేటువంటి విషయం మీకు తెలియజేస్తున్నాను. మిథున రాశి వారు ఇంతకాలంగా ఏవో మా కోరికలు నెరవేరలేదు, మేము అనుకున్న పనులు సాధించలేకపోయాము, లేదా పిరిగితనంతో మేము ఒకచోట ఉండిపోయాము, మేము ఏ రకంగానూ ఆలోచించలేనటువంటి పరిస్థితి ఏర్పడింది, ఇలా వాపోయేటువంటి స్థితిగతులు ఏవైతే ఉన్నాయో ఇంతకాలం, ఇప్పుడు అనుకోకుండా అకస్మాత్తుగా ఎక్కడ లేని ధైర్యం కూడగట్టుకుని మీరు అనుకున్నటువంటి కార్యక్రమాలను నెరవేర్చుకునేటువంటి పరిస్థితి మీకు ఏర్పడుతుంది. మరొక విషయం ఏమిటంటే ఈ యొక్క సింహరాశి వారి విషయంలో కనుక చూసుకున్నట్టయితే అక్కడ శనైశ్వరుడు కానీ ఇక్కడ రాహు కానీ ఇద్దరు కూడా తగులుకున్నటువంటి విషయం. సింహరాశికి సంబంధించినటువంటి రవి ఎవరి జాతకంలోనైనా శుభస్థానాలలో ఉండి శుభగ్రహ వీక్షణ ఉన్నట్టయితే పర్వాలేదు, కానీ అదే దుస్థానాలలో కనుక రవి ఉండి క్రూరగ్రహాల యొక్క వీక్షణ ఉన్నటువంటి పక్షంలో చాలా విపరీతమైనటువంటి ధోరణిలో వీళ్ళ యొక్క సమయం సాగుతుందనేటువంటి విషయం అర్థం చేసుకోవాలి. సాధ్యమైనంత వరకు ధర్మరీతిన నడవటానికే ప్రయత్నించాలి, అనర్థాలను మాత్రం సృష్టించవద్దు అనేటువంటి విషయాన్ని నేను గట్టిగా తెలియజేస్తున్నాను. మరి తులారాశి వారి విషయంలో కనుక చూసినట్టయితే చలనచిత్ర రంగం కానీ ఇతర కళా నైపుణ్యాలు కలిగినటువంటి ఈ రంగాలు కానీ, లేఖకులకి, మీడియా రంగం వాళ్ళకి కానీ, లేకపోతే రసాయన శాస్త్రంలో ఉన్నటువంటి వృత్తి కలిగినటువంటి ఫార్మాసిటికల్ ఇండస్ట్రీస్ వాళ్ళకి కానీ, వీళ్ళందరూ కూడా అత్యున్నతమైనటువంటి ఆశయాలతో ముందుకు సాగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ రకంగా సాగేటువంటి ఈ పరిస్థితిని ఒక్కసారిగా మళ్ళీ చెప్పాల్సి వస్తే కనుక మిథున రాశి వారికి అద్భుతాలు, సింహరాశి వారికి పరీక్షా సమయము, తులారాశి వారికి అత్యంత అద్భుతాలు జరిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మరి ఏం చేయాలి అని అంటే ధైర్యే సాహసే లక్ష్మి. మిథున రాశి వాళ్ళకి ధైర్యం, సాహసం అతి ముఖ్యం అనేటువంటి విషయం తెలుసుకోగలగాలి. ఏ కార్యక్రమాన్నైనా విజయవంతంగా పూర్తి చేసుకునేటువంటి పటిమను కలిగి ఉండాలి. సింహరాశి వారు ధర్మ రీతిన మాత్రమే ప్రవర్తించినటువంటి పక్షంలో ఎటువంటి బాధ, నష్టము, కష్టము ఉండదు. తులారాశి వాళ్ళు మాత్రం చాలా కఠినమైనటువంటి దీక్షతో, ధైర్యంతో, సాహసంతో ముందుకు నడవాల్సినటువంటి పరిస్థితి. ఏ రకంగానూ వెనుకంజ వేసినప్పటికీ కూడా ఈ యొక్క మంచి కాలం, శుభకాలం ఏదైతే ఉందో దీన్ని వృధా చేసుకున్నటువంటి వాళ్ళు అవుతారు. తెలిసింది కదా. సెలవు. మరి ఉంటాను. నమస్కారం.